వెల్కమ్ టు డే న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కోనరం సార్ మళ్ళీ అనూహ్యంగా ఈ తెలంగాణ రాబోతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ల దృష్టిలో ఉంచుకొని నిన్న సారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కోనరం సార్ నిన్న ఏం మాట్లాడో చూద్దాం మనం. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ తీరుపై మా పార్టీ కేడర్లో నైరాశ్యం, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం, పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు, సింగరేణి కార్పొరేట్ వ్యవస్థలో కట్టుబట్టే ప్రయత్నాలు సరికాదు, ఫోన్ ట్యాపింగ్ సమయంలో లేని భయం, విచార టైంలో ఎందుకు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోనరాం పొత్తులో భాగంగా ఇవ్వాల్సిన పదవులు ప్రాధాన్యత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మా పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోనరాం సార్ నిన్న తీవ్ర ఆందోళనను వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తానికైతే తెలంగాణ వచ్చేంత వరకు 2001 నుంచి 2014 వరకు ప్రొఫెసర్ కోనరాం సార్ను బీఆర్ఎస్ పార్టీ కానీ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ నాయకులందరూ సార్ను చాలా ఘోరంగా వాడుకున్నారు. డే అండ్ నైట్ నిద్రాహారాలు మారి కూడా కోనరాం సారు తన ఫ్యామిలీకి కూడా దూరమై తెలంగాణ రాష్ట్రంలో తనంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయడం జరిగింది. అటువంటి సమయంలో తెలంగాణ వచ్చినాక టిఆర్ఎస్ పార్టీ కోనరాం సార్ను అనూహ్యంగా పక్కగా రప్పించింది. ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకు సార్ ఏమన్నంటే, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేయించారు, అప్పుడు లేని భయము నాకు ఇప్పుడు ఎందుకండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా టీజేఎస్ పార్టీకి సరైన గుర్తింపు, సరైన గౌరవం అనేది ఇవ్వడం లేదు. పొత్తులో భాగంగా మాకు ఇస్తున్నటువంటి నామినేట్ పదవులు అనేది ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వంలో మా పార్టీకి సరైన గౌరవం అనేది లేదు కాబట్టి మేము దాని నుంచి వైదొలుగుతున్నాము. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా పోటీ చేస్తున్నాము. పొత్తుపై అంటే పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయడమా లేకుంటే ఒంటరి పోటీ చేయడం అనేది సార్ ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదట. సో మొత్తానికైతే సార్ ఏమంటే, గత 2 నెలల నుంచి ఏదో వార్తల్లో హాట్ టాప్ గా వస్తున్నటువంటి నైని బొగ్గన్ల స్కామ్ కానీ, సింగరేలో జరిగినటువంటి ఏదో మన బుక్ స్కామ్ గురించి కానీ సార్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అనేది ప్రైవేట్ అధికారులకు దోచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఇలాంటి వాటిని ఖండిస్తున్నాను. ఈ బొగ్గు స్కామ్స్ అయ్యి తప్పకుండా సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరపాలని కోనరాం సార్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. చూద్దాం రానున్న ఎలక్షన్స్ లో కానీ, రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో కానీ, ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కానీ, ఇంకా రాబోయే 2029లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కానీ కోనరాం సార్ అడుగులు ఎటువైపు వెళ్తాయి. ఇంతకుముందు గతంలో లాగానే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా లేకుంటే ఈసారి ఒంటరి పోరు ఉంటుందా అనేది చూద్దాం మనం.